తెలంగాణలో పౌల్ట్రీ రంగం కుదేలైంది. కోళ్లకు బర్డ్ ఫ్లూతో చికెన్ ధర పాతాళానికి పడిపోయింది. కొనేవాళ్లు లేక పౌల్ట్రీ వ్యాపారం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. చికెన్ మార్కెట్ వెలవెలబోయింది. బర్డ్ ఫ్లూ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ప్రజల్లో అపోహను తొలగించడం కోసం వివిధ పౌల్ట్రీ ఫార్మ్స్ ఆధ్వర్యంలో ఎగ్ అండ్ చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో భయం పోగొట్టడానికి ఫ్రీగా చికెన్ వంటకాల రుచి చూపెడుతున్నారు. జనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఉచితంగా చికెన్ మేళా అనడంతో జనం విపరీతంగా చికెన్ ఐటెంలు తినేస్తున్నారు. బర్డ్ ఫ్లూను లెక్క చేయకుండా లెగ్ పీసులు లాగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ మేళాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. జిల్లా గజ్వేల్ మార్కెట్లో మాత్రము ఇక్కడ చికెన్ దాదాపు ఈ మధ్య కాలంలో కొన్ని బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పి చికెన్ మార్కెట్ తగ్గిపోయింది. ఆ తర్వాత కూడా చికెన్ తినడం వల్ల ఎలాంటి వైరస్ రాదని చెప్పి ఒక మేళా ఏర్పాటు చేశారో ఆ మేళను సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. వాళ్ళని అడిగి మరిన్ని వేళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చికెన్ నిజంగానే తినొద్దు అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా వివిధ రకాల వైరస్ వస్తుందని చెప్తున్నారు. మీరు ప్రారంభోత్సవం చేశారు, అసలు ఏంటి? నిజంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొన్ననే ఇదంతా తప్పు అని కూడా వాళ్ళు ఒక రిలీజ్ చేశారు, ప్రెస్ రిలీజ్ కూడా. ఏమనంటే మన దగ్గర 70 డిగ్రీల చేసుకుంటే ఏం కాదు అని. కానీ మన దగ్గర ఎప్పటి నుంచో మనం ఉడకబెట్టకుండా తినం. కొందరు ఇప్పుడు కూరగాయలు ఉంటే ఎక్కువ ఉడకబెట్టొద్దు అంటారు, కానీ చికెన్ను మంచిగా ఉడకబెడితే ఏం కాదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసింది. 70 డిగ్రీస్ అని అన్నారు, కానీ మనం 100 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉడకబెడతాం. దాంతో ఇటువంటి వైరస్లు ఎక్కడ కూడా రావు. అందుకోసమే మనం ఇన్ని రోజులు చికెన్ తినాలి, ఎగ్స్ తినాలి, చాలా హెల్తీగా ఉంటాము అనే ఆలోచనతో ఉండి, అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చికెన్ పౌల్ట్రీ ఫార్మ్స్ లాస్ అయితే వాళ్ళ జీవితాలే రోడ్డు మీదకి వస్తాయి. అందుకోసమే ఈ తప్పుడు సమాచారము, ఈ సోషల్ మీడియా అంతా తప్పు అనే విధంగా ప్రచారం చేసేదానికి రైతులందరూ బాగుండాలి. పౌల్ట్రీ రైతులు ఎస్పెషల్లీ వాళ్ళందరూ బతుకుతేనే మన భారతదేశం చాలా బాగుంటుంది. లేకపోతే ఆ రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ఇటువంటి పౌల్ట్రీ వాళ్ళు నష్టపోతే ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అసొంటి చేయొద్దు. అందరికీ చికెన్ తిని ఎగ్స్ తిని ఆ పౌల్ట్రీ ఫీల్డ్ను బతికియాలి. అదేవిధంగా హెల్త్కి కూడా ఇది ఏ హానికరం కాదు అనే ప్రచారం కోసమే మేము కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వెంకీ పౌల్ట్రీ వాళ్ళు పిలిచిండ్రు. అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చి ఎవ్వరికి ఏం కాదు, ఈ చికెన్ కానీ ఎగ్స్ కానీ తినండి, కానీ మంచిగా ఉడకబెట్టి తినండి అనే ఆలోచనతోనే ఇది ప్రచారం చేద్దాం. ఎందుకంటే ఉట్టిగా వదంతులు సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు అట్లా ఆ విధంగా చేస్తున్నారో ఎవరికి అర్థమవుతలేదు. ఎందుకంటే చెడు ఉంటే చెడు చెప్పాలి, మంచి ఉంటే మంచి చెప్పాలి, కానీ మంచిని కూడా చెడు చెప్పే ప్రయత్నం ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. కాబట్టి దానికి విరుగుడుగా మేము ఇవాళ ఈ చికెన్ను ప్రమోట్ చేసి ఈ చికెన్ రైతులను పౌల్ట్రీ ఇండస్ట్రీస్ని కాపాడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అండి. చూడొచ్చు, నిజంగా మీ పౌల్ట్రీ అంటే వ్యాపారం ఏ విధంగా ఈ మధ్య కాలంలో దీంతో వైరస్ వస్తుందని చెప్పడంతో ఏమైనా నష్టాలు జరుగుతున్నాయా? ఇలా ఉంది పరిస్థితి? నష్టాలంటే తప్పకుండా నష్టాలు జరుగుతాయి. యాక్చువల్గా ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల పౌల్ట్రీలో అంటే మనం బర్డ్స్ తింటే ఏదో అవుతుంది, చికెన్ తింటే ఏదో అవుతుందని అట్లా ఉన్నారు. అలాంటి అపోహలు ఏమాత్రం నమ్మొద్దు. ఇప్పుడే మన సార్ చెప్పినట్టు ఈ సోషల్ మీడియాలో నిజాలు అయితే నిజాలు చెప్పాలి, అబద్ధం ఉంటే అబద్ధం చెప్పాలి తప్ప ఇట్లాంటి అనవసరమైన ప్రకటనలు ఇచ్చి ఈ రైతులను కానీ ఈ కంపెనీలను కానీ అది చేయకూడదని ఇప్పుడు మన దగ్గర వరల్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థనే మనకి ఏం చెప్పిందంటే 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఉడకబెట్టిన చికెన్ కానీ ఎగ్స్ కానీ తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పింది. మన ఇండియాలో వచ్చేసి 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉడకబెట్టినవి మనం తినడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆరోగ్యానికి కూడా ఎగ్స్ కానీ చికెన్ కానీ తినమని డాక్టర్లు కూడా సజెషన్ ఇస్తారు. ఇది ఎలాంటి నమ్మొద్దని చికెన్ తినాలని చెప్తున్నారు. వ్యాపారం మీరు రోజు కొన్ని 100 క్వింటాలు అమ్మేదారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంత తగ్గిపోయింది మార్కెట్? ఎందుకంటే ఇలాంటి సోషల్ మీడియా వచ్చిన ప్రకటనల వల్ల వాళ్ళు తినడం ఒక 4 వారాల నుంచి తగ్గించారు. చూడొచ్చు, చాలా మంది కూడా నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది మార్కెట్కి వచ్చి వాళ్ళంతా కూడా తినే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారు, కొంచెం వాళ్ళని కూడా మాట్లాడి చూద్దాం. అసలు నిజంగానే ఈ ఇటీవల కాలంలో మాత్రము మీరు ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం గతంలో ఇప్పుడు మాత్రం చాలా చికెన్ మార్కెట్లు పడిపోయినాయని చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు మేళాను ప్రారంభించారు. ఈరోజు మన మార్కెట్లో చూసినట్టయితే WHO ఆల్రెడీ డిక్లేర్ చేసింది చికెన్ తింటే ఎలాంటి రోగాలు రావనేది. కాకపోతే ఇది ఏంటంటే మెయిన్ ఇది ఒక రైతుల పంట. ఇది ఇప్పటికే మన ఒక పౌల్ట్రీ ఫామ్ అనేది బాగా దీనావస్థలో ఉన్న మన తెలంగాణలో ఈ దెబ్బతోటి ఇంకా రైతులు ఎంతో కుదేలు పడుతున్నారు, ఎంతో నష్టం వస్తున్నది. దీన్ని ఎప్పటికి కూడా
ఒక మార్కెట్ వ్యవస్థకి ఎగురుదిగుడుగా ఉండే ఈ చికెన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ దెబ్బతోటి ఇంకా చాలా రైతులు నష్టపోయారు. దయచేసి ప్రజలారా మీరు ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఒక కూరగాయల కంటే కూడా చికెన్ ధర ఈ మధ్యన వారం 10 రోజుల నుంచి చాలా తక్కువైంది. ఇప్పటికే మనం అందరం కూడా సహకరించి ఈ యొక్క పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే దీన్ని పోషకాహారాలు అని చెప్పి డాక్టర్లే డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మన గజ్వేల్ నుంచి ఈరోజు వెంకయ్యబాబులు ఈ యొక్క చికెన్ మేళాను పెట్టడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. దీనికి ఇప్పుడు పెళ్లిళ్ళ కానీ విందులకే కానీ తప్పకుండా గతంలో ఎలాగైతే చికెన్ తీసుకెళ్తున్నారో ఇప్పుడు కూడా అలా తీసుకెళ్లాలని ప్రజలను కోరుతున్నాం. చూడొచ్చు నిజంగానే వరల్డ్ హెల్త్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 70-70% కంటే ఎక్కువ వేడి నీటిలో ఎప్పుడైతే మనం చికెన్ వండుతామో ఆ తర్వాత ఎలాంటి వైరస్ లేదు కనుక దాన్ని తినొచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆదేశం మీద తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడ ఆ చికెన్ మేళను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది.